జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మనకి మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నాడు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యరాశికి వస్తున్నారు. ఈ కన్యరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించినటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడినటువంటి గ్రహాలు ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒకరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంతోషించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొంతమంది కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు అంతర్దశలు గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉన్న వల్ల మనం ఎదగలేకపోతున్నావా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేదా ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశులు ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలన్నా కొంచెం ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ సెప్టెంబర్ మాసంలో కొంతమేర మీకు అదృష్టం బాగుంటుందని చెప్పొచ్చండి. ఎందుకంటే బాగా గమనించండి, కన్యారాశి వారికి ఏ గ్రహమైనా సరే 12వ స్థానంలో ఉండడం ద్వారా అందరికి కలిసి రాదు. కానీ కన్యారాశి అలా కాదండి, 12వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ బాగా కలిసి వస్తుందండి. అలానే బుధుడు 7వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటూ 7వ తారీఖు తర్వాత మనకి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి ఆ రాశిలో వస్తున్నాడు. అలానే రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటున్నాడు. మనం అందరూ మాట్లాడుకున్నాం ఇవన్నీ. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా కన్యారాశి వారి పైన మంచి శుభదృష్టితో ఉంటాయి. కానీ శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. జాగ్రత్త సుమి, చాలా ఆచి చూచి మాట్లాడండి ఎవరితోనైనా సరే, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మీ వరకు మీరు సంపాదించుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదైనా శుభకార్యాలు మంచి కార్యాలు అందరికి మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మీరు. కానీ మీ పైన అలా చేస్తున్నారు కదా, మీ పని మీరు చేసుకుంటారు, ఎదుటి వారు ఉంటారు కుక్కలు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ పైనే దండెత్తేసి మీరు సరిగా ఉండకూడదు, బ్రతకూడదు, మీరు సరిగా జీవించకూడదు, ఎప్పటికీ వారి చెప్పు చేతుల్లో ఉండాలి, మీరు ఎదగడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇవన్నీ కూడా గ్రహించండి. గ్రహించి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండండి. ఎక్కువగా కదలకండి, ఎక్కువగా మెదలకండి, ఎక్కువగా
మీరు ఎవరికి కూడా ఎక్కువగా నరఘోష వచ్చేలా చేయకండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకండి. ఎవరైనా ఏదైనా నోరు జారి కుక్కలా మాట్లాడాలంటే వదిలివేసి మీ పని మీరు చేసుకుంటా ఉండండి. లేకపోతే కనుక ఈ గ్రహాలన్నీ కూడా మీ మీద దండెత్తేసి ఏకదాటిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రోడ్డు వెంబడేసేలాగా మీ పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నిటికీ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక స్త్రీతో గాని పురుషులతో గాని ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు ఏదైనా టైం పాస్ అవ్వట్లేదు, ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటారా, డబ్బు లేదనుకుంటారా, తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. తీర్థయాత్రలకు వెళ్తే బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ మానవుల్ని నమ్మకండి. కన్యా రాశి వారు మరలా ఒకసారి చెప్తున్నా, మానవుల్ని నమ్మారంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా లాభస్థానంలో 11వ స్థానంలో మీకు గ్రహణం ఒకటి ఏర్పడింది. ఈ గ్రహణానికి సంబంధించి 3 మాసాలు ఉంటది. అప్పటి వరకు కూడా శని వక్రగతిలో ఉన్నాడు. ఈ రెండు కూడా డిసెంబర్ 11వ తారీఖు 2026 సంవత్సరం వరకు కూడా తప్పదు. కాబట్టి మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. కానీ మీరు చేసే పని ఎదుటి వారికి చెప్పకండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్తారు మీ వరకే పెట్టుకోండి. పెట్టుబడులు వ్యాపారాలు చేసుకోండి. లాభదాటిగా ఉన్నాయని పార్ట్నర్షిప్ వ్యాపారం పట్టకండి. ఎవరితో కొంతను చేసుకోకండి. పెళ్లి చేసుకుంటే భార్యతో భర్తతో మాత్రమే చేసుకోండి. అంతేగాని వేరే వ్యాపారాలు కానీ వేరేగా చేయకండి. ఇదంతా కూడా కన్యా రాశి మంచి కోసం చెప్తున్నా. ఎన్నో రకాల రంగాల్లో ఉంటారు, ఎంతో మంది అనుచరులుగా ఉంటారు, ఎంతో మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికులు, సెలబ్రిటీలు, వీరు వెనక ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నటువంటి వెనక అందరూ కూడా కన్యా రాశి వారు మాత్రం ఉంటారు. కాబట్టి నమ్మకమైన వ్యక్తులు కాబట్టి కన్యా రాశి చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్తారు. రానున్నటువంటి కాలం అంతా కూడా కన్యా రాశి వారికి బాగుంటుంది. కాబట్టి ఇంకా అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఇక గ్రహరీత్యా దోషాలు కాకుండా, ప్రకృతి దోషాలు కాకుండా కొంతమంది మన పైన ఏదైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వచ్చి ఇక్కడ చేసి ఉండొచ్చు. అలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక సురేష్ గారిని సంప్రదిస్తే మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక చిన్న చిన్న పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటూ కొంతమేర ఉపశమనం అయితే మాత్రం లభ్యపడుతుంది. కాబట్టి అలా విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ఈ రాశి వారు కనుక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టు కనుక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతాయండి. అంటే ఈ ఏం దానం చేయాలంటే కనుక, ఎలాంటి పరిహారాలు కావాలంటే కనుక మనం దాన్ని గ్రహించాలి. ఈ రాశి వారికి గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు. దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిడలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సింది ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిన నీటిలో కానీ పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారిటి కొట్టిన నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలను అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పెరుగులో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పెరుగులో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవులు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు పర్లేదు రోడ్డుకి ఇరువైపు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా
ఖచ్చితంగా పటాపంచలు వేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీపంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస అమ్మవారి నాగపడిగలు ఉంటాయి, అలానే కుమారస్వామి ఐక్షం అంటారు. అక్కడ మీకు సమీపంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో మీరు నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, బాకిలి కావాలి, సంపాదన సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంపాదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరస్వైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.